గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. భాగ్యంలో గురువు, 6లో రవి, బుధ, కుజ, శనులు, లాభంలో కేతువు, షష్ఠ స్థానంలో అధిక గ్రహాలు యోగిస్తున్నప్పుడు అద్భుతమైన విజయాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. మీరు చేసే పనుల్లో శ్రేయస్సు పెరుగుతుంది. అదేవిధంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలుంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశించిన విధంగా భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగంలో అనుభవం పెరుగుతుంది. తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ శ్రమను పెద్దలు గుర్తిస్తారు. ఇంటా బయట కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో నిజాయితీ కలుగుతుంది. ధర్మబద్ధంగా విజయాలు సొంతమవుతాయి. మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉపకార బుద్ధితో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలు సాధించండి. పూర్వపుణ్యం ముందుకు నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా దైవబలం రక్షిస్తుంది. శుభప్రదమైన వ్యాపార యోగం సూచితం. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. అధిక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. స్వర్ణాభరణాది యోగాలుంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. నిరంతర సాధన మేలు చేస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? తులారాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో అవసరం లేదు.